మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకుతో పాటు కుటుంబం ఆర్థిక కష్టాలలో నలిగిపోతున్న తన భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించి తనకు న్యాయం చేయాలంటూ 84 ఏళ్ల వృద్ధురాలు సావిత్రమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించింది. తన తల్లి లచ్చమ్మ నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని కాంగ్రెస్ నేతలు నకిలీ పత్రాలతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నల్గొండ జిల్లా మంత్రికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని తనకు న్యాయం చేయాలంటూ విలపించింది. సాయిత్రమ్మ ఇరికిగూడెం దామర్శల్ల మండలం నల్లగొండ జిల్లా. మా భూమి ఇరుగుడాన 2 ఎకరాల 10 గుంటలు కోటికల్ లచ్చమ్మ మా అమ్మ నాకిచ్చింది. నాకిచ్చిన పొలాన్ని శంకర్ నాయక అడ్డం తిరిగి ఆమెకొద్దు, ఆమెకి ఇయ్యొద్దు, వీళ్ళకి కావాలా అని శంకర్ నాయక అడ్డం తిరిగి 2 ఏళ్ల సంది నానా తిప్పలు పెట్టి అల్లాడిపోతున్నాం. బువ్వ నీళ్ళు లేకుండా 2 మాటలు వచ్చి వాళ్ళు కొట్టినా కూడా ఏమోలేని ఓపికతో ఉన్నా కూడా నన్ను ఇట్లా ఈ రకంగా చేస్తుండ్రు. శంకర్ నాయక అడ్డం తిరిగిండు. ఎంఆర్ గారికి ఆర్ఐ గారికి పో అంటాడు, మళ్ళీ ఇయ్యొద్దు అని మళ్ళీ ఎందుకు ఇయటం లేదు అని వాళ్ళని తిడతాడు. నన్ను పోమంటాడు, వాళ్ళని తిడుతుండు. ఇయ్యటంలే భూమి అన్నట్టు టీం అన్నా కూడా ఇయ్యటంలే. 5 లక్షలు అడిగిండు ఎంఆర్ఓ ఆర్ఐ గారు. నా వల్ల కాదయ్యా, దండం పెట్టి 1 లక్ష ఇస్తానన్నా. ఒప్పుకోకుండా నన్ను కన్న తెప్పలు పెట్టి కన్నాకు సట్లు పెడుతుండ్రు. భూవక లేని దాన్ని 2 ఎకరాలు మమ్మది. ఎంఆర్ ఏమంటుండు, ఇత్తలే అంటాడు, ఇయ్యటంలే. నాకు లచ్చొద్దు, ఏమొద్దు, నేను ఇయ్యను. శంకర్ నాయక చెబుతుండు. ఎంఆర్ పేరు తెలియదు. ఫేస్బుక్ లేదు, మమ్మది ఉంది. మా అమ్మకి నేను ఒక్కదాన్ని. కోటికల్ ముఖ్యమంత్రి కాడ ఏం అడుగుతున్నా, నా చేను నాకు కావాలా, నాకు ఇప్పియండి అని బతిలాడుతున్నా. 5 లక్షలు అడిగిందయ్యా. 5 లక్షలు ఆర్ఐ గారు ఆయన పంచుకోవటానికి 5 లక్షలు అడిగితే నా వల్ల కాదు, లక్ష ఇస్తానన్నా. బతిలాడినా, దండం పెట్టినా, కాళ్ళు కూడా పట్టుకున్నా కూడా ఈటల్లా, భూమి మీద ఉండట్టు ఈటల్లా. కలెక్టర్ గారు ఏం ఇచ్చారు? కలెక్టర్ గారా టిప్పులో ఆర్డర్ ఇచ్చినట్టుంది. భూమి నీదే అని ఆర్డర్ ఇచ్చారు. భూమి నాదే అని ఆర్డర్